లో శ్రీరామనవమి రాజకీయాలు మోడీ వర్సెస్ మమతాగా మాట యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే విహెచ్పి ర్యాలీకి ప్రభుత్వం నో చెప్పింది, హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందడం జరిగింది. అంటే ఈ పాలిటిక్స్ ఏ విధంగా చూస్తారు సార్ శ్రీరామనవమి రోజు? అక్కడ ఏంటంటే మమతా బెనర్జీ రాజకీయాల్లో ఆమె ఎదిగిన తీరు చూస్తే మైనారిటీ ఓటు బ్యాంకును ఆధారంగా చేసుకుని ఆమె లెఫ్ట్ ప్రభుత్వంపై కూడా పోరాడింది. 25% దాకా ముస్లిం ఓటర్స్ ఉంటారు. సో ఈ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ అంటారు, అంటే మైనారిటీల సంతుష్టీకరణ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాల్లో మమతా బెనర్జీ ఆరుతేరారు. సో లెఫ్ట్ వర్సెస్ మమతా ఉన్నప్పుడు ఆమె ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఇబ్బంది రాలేదు. ఎందుకంటే లెఫ్ట్ దానికి కౌంటర్గా మెజారిటీ మత భావాలని రెచ్చగొట్టదు. లెఫ్ట్ ఐడియాలజికల్గా, లెఫ్ట్ పొలిటికల్గా డిఫరెంట్ ఫార్మేషన్ కనుక అందువల్ల మమతా బెనర్జీ తెలివిగా ఈ ముస్లిం రాజకీయ అపీజ్మెంట్ రాజకీయాలు ముస్లిం ఓటు బ్యాంకును బలంగా ఏర్పరచుకుంది. కానీ ఎప్పుడైతే లెఫ్ట్ బలహీనపడి ఆ ప్లేస్లో బీజేపీ ఎమర్జ్ అయిందో ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్కు పెద్ద కౌంటర్ వచ్చింది బీజేపీ రూపంలో. బీజేపీ ఏంటంటే అగ్రెసివ్ హిందూ కన్సాలిడేషన్ మొదలుపెట్టింది. సో మమతా బెనర్జీ ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ కూడా బీజేపీ పెరగడానికి స్కోప్ దోదం చేశాయి. సో అప్పుడు బీజేపీ హిందూ మనోభావాలని రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం. దీంతో ఆమె మళ్ళీ రివర్స్ వచ్చి నేను కూడా జై శ్రీరామ్ అంటాం, ఐఎమ్ మోర్ హిందూ దెన్ ఎనీబడి అని ఆమె మొదలుపెట్టారు. సో అందువల్ల ఇట్ ఇస్ ఎ కాంపిటేటివ్ రిలీజియాసిటీ. రెండు పార్టీలకు కూడా రాజకీయాల కోసం కాంపిటేటివ్ పొలిటికల్ రిలీజియాసిటీని డెమాన్స్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. సో అందువల్ల ఈ పోటీ కాంపిటేటివ్ రిలీజియాసిటీలో వస్తున్నటువంటి సమస్యలు అవి. అందువల్ల శ్రీరామనవమి అనేది ఒక పవిత్రమైన రోజు. ఈరోజు శ్రీరామనవమి నిజంగా దేశంలో ధర్మ ప్రతిష్టాపన చేసిన ఒక మహనీయుడు సంబంధించినటువంటి జన్మదినం అది. సో అందువల్ల మనము దాన్ని ఏ రకంగా జరుపుకోవాలి? భక్తి శ్రద్ధలతో సమాజం పట్ల ఒక బాధ్యత జరపాలి. అన్ఫార్చునేట్లీ దీన్ని ఒక రాజకీయ సమీకరణకు ఆయుధంగా మలుచుకుంటే రాములవారు కూడా క్షమించరు, రాములవారు కూడా అంగీకరించరు. ఎందుకంటే రాములవారు గొప్ప శాంతమూర్తి. సో అందువల్ల శ్రీరాముని తత్వం కనుక మనకు అర్థమైతే అసలు ఈ సమస్యలు రావు. కానీ రాజకీయాల్లో కావాల్సిన తత్వాలు వేరే ఉంటాయి కదా. అందువల్ల అక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంపిటేటివ్ పొలిటికల్ రిలీజియాసిటీ. మమతా బెనర్జీ ఏంటంటే కాంగ్రెస్ కన్నా గొప్ప కాంగ్రెస్ వాది నేనే, కమ్యూనిస్టుల మించిన లెఫ్ట్ నేనే, బీజేపీని మించిన హిందుత్వవాది నేనే అనే టైప్లో మమతా బెనర్జీ రాజకీయం ఉంటుంది. సో అందువల్ల ఇది పోటీతత్వం ఒకరికొకరు. సో రిలీజియస్ మొబిలైజేషన్ కొరకు, మతపరమైన రాజకీయ సమీకరణ కొరకు జరుగుతున్నటువంటి ఒక పోటీ ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ. కీప్ వాచింగ్ 99 టీవీ.